వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు మనము నంబర్ సిస్టంలో నెక్స్ట్ వీడియో చూద్దామండి. గుణకాల సంఖ్య కారణాకాల సంఖ్య కనుక్కోవడం. సో గుణకాల సంఖ్య కనుక్కోవాలంటే టెక్స్ట్ బుక్లో మనకు అంకశ్రెడ్డి ఫార్ములా ఉంటుందండి. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ టీ. ఇక్కడ టీఎన్ని చివరి పదంగా అంటే చివరి గుణకంగా తీసుకుంటాము, అంటే మొదటి నుంచి అవధి వరకు. ఇక్కడ ఏని మొదటి గుణకం లేదా మొదటి పదంగా తీసుకుంటాము, డీని భేదంగా తీసుకుంటామండి. ఇక్కడ ఏంటంటే పదాల సంఖ్య అంటే గుణకాల సంఖ్యగా తీసుకుంటాం. యాక్చువల్లీ ఈ మెథడ్ కొంచెం మనకు చాలా ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది, కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. కాబట్టి మనము ఈ చిన్న కాన్సెప్ట్ ఉపయోగిస్తే సరిపోతుందండి. ఏంటంటే మనం వేటి గుణకాలు అయితే కనుక్కోవాలో దాన్ని విభాజకంగా తీసుకోవాలి. తీసుకుని సో ఆ సంఖ్యని మనము భాగించాలి. భాగిస్తే వచ్చే భాగఫలం ఏంటంటే విభాజకం యొక్క గుణకాల సంఖ్యను చూపెడుతుందండి. విభాజకం యొక్క గుణకాల సంఖ్యను చూపెడుతుంది. ఈ విభాజకం యొక్క గుణకాల సంఖ్య నుంచి అంటే 1 నుండి సంఖ్య వరకు అండి. 1 నుండి సంఖ్య వరకు చూపెడుతుందండి. 1 నుండి సంఖ్య వరకు చూపెడుతుందండి. సో ఉదాహరణ, మనము 1 నుండి 100 వరకు 1 నుండి 100 వరకు 4 గుణకాల సంఖ్య కనుక్కుందాం. 4 గుణకాల సంఖ్య ఎంత? ఇది మన ప్రశ్న అండి. 1 నుండి 100 వరకు 4 గుణకాల సంఖ్య ఎంత మన ప్రశ్న అండి. సో మీరు ఈ సూత్రాన్ని ఉపయోగించాలంటే ఫస్ట్ 1 నుండి మొదలైన ఫస్ట్ గుణకం 4 అండి, అవునా? సో 100లో చివరి గుణకం వచ్చేసి 96 వస్తుందండి. సో లాస్ట్ 100 కూడా వస్తుంది. వరకు అన్నాం కాబట్టి 100 కూడా తీసుకోవాలి. దీన్ని ఏ అంటాము, సో దీన్ని టీఎన్ అంటాము. సో 8, 12 ఇలా ఉన్నాయి కాబట్టి భేదం ఎంత అండి? 4. సో ఇప్పుడు దీనిలో ఉపయోగిస్తే టీఎన్ అంటే చివరి పదం ఎంత ఉందండి? 100. ఏ అంటే ఎంతండి? 4. ఎన్ మైనస్ 1 ఇంటూ భేదం ఎంత అండి? 4. సో ఈ 100లోకి 4 పోతే ఎంత అండి? 96 ఈజ్ ఈక్వల్ టు 4n మైనస్ 4. సో 4n ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 100. n ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 25. అంటే 1 నుండి 100 వరకు 4 గుణకాల సంఖ్య ఎంత వస్తుందండి? మనకు 25 వస్తుందండి. 1 నుండి 100 వరకు 4 గుణకాల సంఖ్య 25 వస్తుంది. ఇది సూత్రం ప్రకారం చేయడం. ఇప్పుడు దీన్ని మనం ఈ కాన్సెప్ట్ ప్రకారం చేద్దామండి. దీన్ని ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రకారం సాల్వ్ చేద్దాం. ఓకే, సో మనకు ఎక్కడి నుంచి కనుక్కుంటున్నామండి? 1 నుండి 100 వరకు, కాబట్టి చివరి దాన్ని సంఖ్యగా తీసుకోండి. ఇటు దేని గుణకాలు కనుక్కుంటామండి? 4. సో 4ని విభాజకంగా తీసుకోండి, మీన్స్ డివిజర్గా తీసుకోండి. తర్వాత 100ని భాగిస్తే 4 25ల 100 అండి. శేషంతో మనకు సంబంధం లేదు, మనకు కావాల్సింది కేవలం భాగఫలం. ఇక్కడ వచ్చినటువంటి భాగఫలం కోషంట్ ఎంత అండి? 25. అంటే 1 నుండి 100 వరకు మనకు 4 యొక్క గుణకాల సంఖ్య ఎంత ఉందండి? 25 వరకు ఉంటాయి. సో ఈ విధంగా చిన్న ఈ బేస్ కాన్సెప్ట్ ఉపయోగించి 1 by 1 సాల్వ్ చేద్దామండి. దీనిలో మోడల్ని 1 by 1 సాల్వ్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ మోడల్ ఇది చూద్దామండి. సో 1 by 1 కనుక్కుందాం. సో 1 by 1 కనుక్కుందామండి. సో ఎగ్జాంపుల్, మనకు 1 నుండి 200 వరకు గల 8 గుణకాల సంఖ్య ఎంత? 8 గుణకాల సంఖ్య ఎంత? సో 1 నుండి 200 వరకు మనకు 8 గుణకాల సంఖ్య ఎంత అన్నాడు. సో 1 నుండి 200 వరకు 208తో భావించండి, భాగఫలం మాత్రమే తీసుకుందాం. 8 2ల మనకి 16. సో 4 40. సో 8 5ల 40 అండి. సో వచ్చినటువంటి భాగఫలం ఎంత అండి? 25. మనకు 1 నుండి మనకు 200 వరకు 8 యొక్క గుణకాల సంఖ్య ఎంతండి? 25 ఉంటాయండి. సో ఇది మనకు ఫస్ట్ మోడల్ అండి. అయితే ఒకవేళ సార్ మరి ఫస్ట్ నుంచి కాకుండా మధ్యలో నుండి ఇస్తే ఎలా కనుక్కోవాలి? ఆ మోడల్ కూడా చూద్దామండి. ఇప్పుడు 1 నుండి అనుకుంటాం కాబట్టి మధ్యలో నుంచి అంటే 100 నుంచి 200 నుంచి 300 నుంచి అలా డిఫరెంట్ మోడల్ ఇచ్చినప్పుడు ఎలానో చూద్దామండి. ఓకే, సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. 100 నుండి 200 వరకు గల 3 గుణకాల సంఖ్య ఎంత? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఫ్రమ్ 100 to 200. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఫ్రమ్ 100 to 200 by 3. ఓకే, సో ఇక్కడ చూద్దామండి. 100 నుండి 200 వరకు అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు టీఎన్ అనే ఫామ్లో ఉపయోగిస్తే చాలా టైం పడుతుంది. మనం కాన్సెప్ట్ ప్రకారం వద్దాం. దీన్ని 2 మోడల్గా సాల్వ్ చేయొచ్చు. మనము ఫస్ట్ మోడల్ చూద్దామండి. దీన్ని ఫస్ట్ మోడల్ ప్రకారం ఎలా సాల్వ్ చేద్దామంటే 1 నుండి 200 వరకు సంఖ్యల్ని నేను తీసుకుంటున్నాను, కానీ మన ప్రశ్నలో ఎక్కడి నుంచి మొదలైందండి? 100 నుండి మొదలైంది. కానీ నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? 1 నుండి తీసుకుంటున్నాను. మరి అంటే 1 నుండి తీసుకుంటాను కాబట్టి నేను తీసుకున్న సంఖ్యలు 1 నుండి 100 వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను. సార్ 99 కదా అంటున్నాం. ఓకే, 99. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మొదటి సంఖ్య 100, చివరి సంఖ్య 200. మొదటి సంఖ్య 100 3తో భాగించట్లేదు కాబట్టి ఇక్కడ 100 తీసుకున్నా పర్లేదు, ఇక్కడ 100 తీసుకున్నా పర్లేదు. అంటే 100 2 సార్లు తీసుకుంటాను, తప్పేం లేదు. ఎందుకు?
ఈ 100 అనేది మనకు 3 తోటి భాగించడం లేదు. ఒకేలా 100 అనేది 3తో భాగించేస్తే మనం ఏం చేయాలంటే దాని క్రితం విలువను తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే 2 సార్లు తీసుకునేదానికి ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ ప్రశ్నలో 100ని మనం 3 భాగించదు కాబట్టి నేను 100ని తీసుకుంటున్నాను, సో తప్పేం లేదు. ఓకే, 1 నుండి 100 వరకు ఈ 200 సంఖ్యని 3తో భాగిస్తే వచ్చే భాగఫలాన్ని తీసుకోండి. ఓకే, ఇక్కడ 100ని 3చే భాగిస్తే వచ్చే భాగఫలాన్ని తీసుకోండి సరిపోతుంది. సో భాగఫలం 3 6 18, 3 6 18 వచ్చిన భాగఫలం ఎంత అండి? 66. అదేవిధంగా 100ని 3చే భాగిస్తే వచ్చే భాగఫలం ఎంత అండి? 10 ముళ్ళ 30, 3 ముళ్ళ 9 అండ్ 3 ముళ్ళ 9 33. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంతండి? 33. అంటే 100 నుండి 200 వరకు 3 యొక్క గుణకాల సంఖ్య ఎంతండి? 33. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలండి, ఇక్కడ మొదటి విలువ 100, ఈ 100ను మనం తీసుకున్నటువంటి 3 భాగించట్లేదు కాబట్టి నేను 100ను తీసుకోవడంలో తప్పేం లేదు. ఒకేలా భాగిస్తే ఖచ్చితంగా మనము 100 ప్లస్లో దాని క్రితం విలువ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ మోడల్. దీన్ని సెకండ్ మోడల్లో ఇంకెలా చేయొచ్చు అంటే, సెకండ్ మోడల్లో చివరి విలువ మైనస్ ప్రారంభ విలువ, చివరి విలువ మైనస్ ప్రారంభ విలువ డివైడెడ్ బై వేటి గుణకం కనుక్కుంటామో గుణకం సంఖ్య, ఆ గుణకం సంఖ్య తీసుకోవాలి. ఇక్కడ వాటి భేదాన్ని భాగించగా వచ్చే భాగఫలం తీసుకోవాలండి. ఓకే, సో చూద్దాం. చివరి విలువ ఎంత ఉందండి మనకు? 200 మైనస్ మొదటి విలువ ఎంత ఉందండి? 100 డివైడెడ్ బై 3. మీరు ఇంకో విషయం గమనించాల్సిన విషయం, ఇక్కడ ప్రారంభ విలువ 100, ఈ 100 3తో భాగించట్లేదు. చివరి విలువ 200, ఇది కూడా 3తో భాగించట్లేదు. కాబట్టి మనం ఇక్కడ దీనికి ఏమీ కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రారంభ విలువ కానీ చివరి విలువ కానీ, అంటే ఇనిషియల్ వాల్యూ కానీ ఫైనల్ వాల్యూ కానీ మనకు 3తో కనుక భాగిస్తే మనం వచ్చే భాగఫలానికి 1ని కలపాల్సి వస్తుంది. ఓకే, 1ని కలపాల్సి వస్తుంది. కానీ ఇక్కడ 200 భాగించదు, 100 భాగించదు కాబట్టి మనం భాగఫలానికి 1ని కలపాల్సిన అవసరం లేదు. ఓకే, 1ని కలపాల్సిన అవసరం లేదు. సో కాబట్టి 200కి 100 పోతే 100 అండి. 100ని 3చే భాగించండి సరిపోతుంది. 100ని 3చే భాగిస్తే వచ్చే భాగఫలం ఎంత అండి? సో 33. సార్ ఒకవేళ ప్రారంభ విలువ భాగించింది సార్, 1 కలపాలి. చివరి విలువ భాగించింది సార్, 1 కలపాలి. సార్ 2 భాగించినాయి, 1 కలపాలి కంపల్సరీ. ఓకే, సో ప్రారంభ విలువ కానీ చివరి విలువ కానీ లేదా 2 కూడా భాగించినట్లయితే వచ్చే భాగఫలానికి మీరు 1 కలిపితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించిన మోడల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం తీసుకుంది ఏంటండి? 100 అండ్ 200, మొదటి విలువ భాగించట్లేదు, చివరి విలువ భాగించట్లేదు. ఇప్పుడు మరి ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే, సో 100 నుండి 200 వరకు 4 యొక్క గుణకాల సంఖ్య ఎంత? 100 నుండి 200 వరకు 4 యొక్క గుణకాల సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి, నేను 1 నుండి 200 వరకు సంఖ్యల్ని ఊహించుకుంటున్నాను. ఇక్కడ 1 నుండి నేను 99 వరకే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ 100 అనేది 4తో భాగించబడుతుంది. 4 యొక్క భాజనిత సూత్రము చివరి రెండు స్థానాలు సున్నాలు అయినా లేదా 4 యొక్క గుణకం ఉన్నా భాగించబడుతుంది. ఎందుకు చివరి 2 స్థానాలు అంటే 4ని 2 ఘాతం 2 రాసుకుంటాం కాబట్టి 2 ఘాతం 2 ఉంది కాబట్టి చివరి 2 స్థానాలు సున్నా ఉన్నా మనకు 4 యొక్క గుణకాలు ఉన్నా కూడా అవి ఖచ్చితంగా దేంచో భాగిస్తాయండి? 4తో భాగించబడతాయి. చివరి 2 స్థానాలు ఎందుకంటే 4 2 ఘాతం 2 రాసుకుంటాం కాబట్టి చివరి 2 స్థానాలు, ఇక చివరి 2 స్థానాలు 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4తో భాగిస్తుంది. 200 కూడా 4తో భాగిస్తుంది. కానీ మనం చివరి వరకు తీసుకుంది 200 దాటిపోవట్లేదు కాబట్టి మనకు దానికి సంబంధించిన విషయము నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం 100 గురించి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ 100 భాగిస్తుంది కాబట్టి నేను 99 వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు 200ని 4చే భాగిస్తే వచ్చే భాగఫలం తీసుకుంటున్నాను. అదేవిధంగా 99ని 4చే భాగిస్తే వచ్చే భాగఫలం తీసుకుంటున్నానండి. సో 200ని అంటే 50 అండి, 4 5ల 20 అండ్ 0 భాగఫలం ఎంత వచ్చండి? 50. సో 4 2ల 8 అంటే 19, 4 4 16 అండి, 24 వచ్చింది. సో 50లోకి 24 పోతే మనకు వచ్చేది ఎంత అండి? 26. ఓకే, 100 నుండి 200 వరకు 4 యొక్క గుణకాల సంఖ్య ఎంత వస్తుంది? మనకు 26 రావడం జరుగుతుంది. సో 4 2ల 8 అంటే 1 9 19, 4 4 16. సో 50 మైనస్ 24 అంటే ఎంతండి? 26. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయము 100 ప్రారంభ విలువ 4తో భాగించబడడం వల్ల దాని క్రితం విలువను తీసుకుంటే ఏముందంటే 100ని 2 సార్లు తీసుకున్న ఒకటి అవుతుంది, మనకు ఒక విలువ తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైతే భాగిస్తుందో అప్పుడు దాని క్రితం విలువ తీసుకోవాల్సి వస్తుంది. ఇది గమనించాల్సిన విషయం. మన రెండో మోడల్ ఏంటండి? చివరి విలువ మైనస్ ప్రారంభ ప్రారంభం. ఓకే, సో చివరి విలువ ఎంత ఉందండి? 200 మైనస్ 100. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము ఇది
200ని 4 భాగిస్తుంది, 100ని 4 భాగిస్తుంది కాబట్టి వీటి భేదాన్ని భాగించగా వచ్చే భాగఫలానికి 1 కలపాలి. అర్థమైందండి? ప్రారంభ విలువ కానీ చివరి విలువ కానీ లేదా 2 విలువలు కానీ భాగించినట్లయితే మనం వచ్చే భాగఫలానికి 1 కలపాలండి. ఓకే, సో 200కి 100 పోతే ఎంత అండి? మనకు 100. 100ని 4 చే భాగించండి. 100ను 4 చే భాగిస్తే వచ్చే భాగఫలం తీసుకోండి ప్లస్ 1. అవునా? సో 100ని 4 చే భాగిస్తే వచ్చే భాగఫలం ఎంత? 25. 25 ప్లస్ 1 ఎంత అండి? 26. మళ్ళీ గమనించండి, చివరి విలువ కానీ ప్రారంభ విలువ కానీ లేదా 2 విలువలు కూడా భాగించే సందర్భం. ఇక్కడ 2 విలువలు భాగిస్తున్నాయి కాబట్టి 1 భాగించిన, ప్రారంభం భాగించిన, చివరి భాగించిన, ఏది భాగించడం మనం వచ్చే విలువకి ఎంత కలిపితే సరిపోతుందండి? 1 కలిపితే సరిపోతుందండి. ఓకే, ఇది గమనించాల్సిన విషయం. ఇది 2వ మోడల్. ఇప్పుడు 3వ మోడల్ చూద్దామండి. 3వ మోడల్ ఏంటంటే లేదా అని ఇస్తాడు. అవునా? లేదా అని ఇవ్వడం జరుగుతుంది. లేదా అని ఇచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? సో లేదా అంటే దాని అర్థం కేవలం మాత్రమే తీసుకోవాలండి. కేవలం మాత్రమే తీసుకోవాలి. మైనస్ ఉమ్మడి తీసేయాలి. ఉమ్మడి గుణకాలు తీసేయాల్సి వస్తుంది. లేదా అంటే కేవలం మాత్రమే తీసుకోవాలి, ఉమ్మడిని తీసేయాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. 1 నుండి 100 వరకు 3 లేదా 4 గుణకాల సంఖ్య ఎంత? 3 లేదా 4 గుణకాల సంఖ్య ఎంత? అయితే కేవలం 3 తీసుకోవాలి లేదా కేవలం 4 తీసుకోవాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం, మనము కేవలం 3 తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను 3 గుణకాల సంఖ్య కనుక్కుంటున్నాను. 3 గుణకాల సంఖ్య. సో 100ని 3 చే భాగిస్తే వచ్చే భాగఫలం ఎంత అండి? 33. ఓకే, 33. అదేవిధంగా నేను 4 గుణకాల సంఖ్య తీసుకుంటున్నానండి. 4 గుణకాల సంఖ్య. 100ని నేను 4 చే భాగిస్తే వచ్చే భాగఫలం నాకు 25 అండి. వచ్చే భాగఫలం 25. అయితే నేను ఏమంటున్నానంటే ఈ 33లో కొన్ని గుణకాలు 4తో భాగించబడతాయి. ఈ 25లో కొన్ని గుణకాలు 3 చే భాగించబడతాయి. మనకు లేదా అంటే దాని అర్థం ఏంటండి? కేవలం 3 తీసుకోవాలి, కేవలం 4 తీసుకోవాలి. అంటే ఉమ్మడిని తీసేయాలి. మరి ఆ ఉమ్మడి ఏంటో చూద్దాం. ఉమ్మడి అంటే 3 మరియు 4 ఉమ్మడి గుణకం. 4 ఉమ్మడి గుణకం. ఉమ్మడి మొదటి గుణకం వాటి కాసాగు. మొదటి గుణకం ఏమవుతుందమ్మా? వాటి కాసాగు అంటే 12. అంటే 100ని 12 చే భాగిస్తే, అవునా? 100ని 12 చే భాగిస్తే వచ్చే భాగఫలం తీసుకుందాం. 100ని 12 చే భాగిస్తే వచ్చే భాగఫలం ఎంతండి? 8. అంటే మనకు 3 గుణకాల సంఖ్యలో 33 ఉన్నాయి. ఆ 33లో 8 ఉమ్మడి గుణకాలు ఉన్నాయి. సో అంటే కేవలం 3 కావాలి. ఇప్పుడు కేవలం 3 గుణకాలు కావాలి. కేవలం 3 గుణకాలు అంటే 33 మైనస్ 8 అంటే కేవలం మనకు 3 గుణకాలు ఎన్ని ఉన్నాయండి? 25 ఉన్నాయి. అదేవిధంగా కేవలం 4 గుణకాలు కావాలి. కేవలం 4 గుణకాలు కావాలి. అంటే 25 మైనస్ 8 అంటే 17 ఉన్నాయి. ఓకే, అంటే ఉమ్మడి గుణకాలు కేవలం 3 25 ఉన్నాయి, కేవలం 4 17 ఉన్నాయి. అంటే మనకు 3 లేదా 4 గుణకాల సంఖ్య ఎంత అండి? 42. ఓకే, జాగ్రత్తనండి. మనకు కేవలం అంటే ఉమ్మడి మాత్రము తీసుకోకూడదండి. కేవలం మాత్రమే తీసుకోవాలి, ఉమ్మడిని తీసేయాల్సి వస్తుంది. 1 నుండి 100 వరకు 3 లేదా 4 గుణకాలు అంటే మనం ఫస్ట్ 3 గుణకాల సంఖ్య కనుక్కున్నాం. 3 గుణకాల సంఖ్య 33 రావడం జరిగింది. 4 గుణకాల సంఖ్య 25 రావడం జరిగింది. మీరు గమనించిన విషయం ఏంటంటే కేవలం 3 గుణకాలు రావాలంటే 3 మరియు 4 ఉమ్మడి గుణకాలు మనకు ఉమ్మడి మొదటి గుణకం 12 కాబట్టి 100ని 12 చే భాగిస్తే వచ్చే భాగఫలం 8. అంటే 33లోకి 8 తీసేస్తే మనకు వచ్చేది ఏంటండి? 25. అదేవిధంగా కేవలం 4 గుణకాలు అంటే 4 గుణకాలు 25 ఉంటాయి. 25లోకి 8 తీసేస్తే 17. 25 ప్లస్ 17 ఎంత అండి? మనకు 42 వస్తాయి. ఎంత వస్తాయండి? 42 రావడం జరుగుతుంది. దీన్ని మనము వెన్ డయాగ్రామ్ ప్రకారం కూడా మనము చేద్దామండి. ఇంకా ఈజీగా అర్థమవుతుంది. వెన్ డయాగ్రామ్ ప్రకారం కూడా చేద్దామండి. ఓకే, వెన్ డయాగ్రామ్ ప్రకారం చేద్దాం. ఓకే, సో ఇది 3 గుణకాల సంఖ్య. ఇది 3 గుణకాల సంఖ్య. ఇది 4 గుణకాల సంఖ్య. ఓకే, దీని ఉమ్మడి గుణకాల సంఖ్య అవుతుందండి. ఓకే, సో ఇక్కడ మనకు 100ని 3 చే భాగిస్తే వచ్చే భాగఫలం తీసుకోండి. వచ్చే భాగఫలం ఎంత అండి? 33. ఓకే, ఇక్కడ 100ని 4 చే భాగిస్తే వచ్చే భాగఫలం తీసుకోండి.
వచ్చే భాగఫలం 25. ఇక్కడ 100ని 3 4 ఉమ్మడి గుణకం 12 భాగిస్తే వచ్చే భాగఫలం తీసుకోండి 8. అంటే మనకు ఉమ్మడి ఎన్ని ఉన్నాయండి? 8 ఉన్నాయి. ఇగో ఈ పార్ట్ని అంటే ఈ పార్ట్ని మాత్రం మనము కేవలంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ పార్ట్ని కేవలం 3 అంటాం. కేవలం 3 అంటే మొత్తం అంటే ఇక్కడ దాకా కలిపితే మొత్తం అంటే 33. ఆ 33లో కొన్ని భాగాలు ఎన్ని ఉన్నాయండి? 8 ఉన్నాయి. ఈ 33లోకి 8 పోతే ఎంత అండి? 25. ఇగో ఈ భాగాన్ని నేను ఏదైతే డాక్ చేస్తున్నానో ఈ భాగాన్ని కేవలం 4 అంటామండి. అవునా? కేవలం 4 అంటాం. అంటే 25 - 8 తీసేస్తే ఎంత అండి? 17. ఓకే, మనకు కేవలం ఇక్కడ 25 ఉన్నాయి, అక్కడ కేవలం ఇక్కడ 17 ఉన్నాయి. మొత్తం ఎంత ఉన్నాయండి? 42 ఉండడం జరిగింది. ఓకే, 42 ఉండడం జరిగింది. ఇప్పుడు ఇది బేస్ అయిన తర్వాత మనం ఆన్సర్ ఏం చేయాలంటే, మనం చేసేది రెండే గుణకాలు కాబట్టి, ఒకటి 3 ఇంకోటి 4 ఉమ్మడి గుణకాలు తీసేయాలి కాబట్టి ఉమ్మడి గుణకాలు 8 కదండి. ఈ రెండు గుణకాలు కూడండి. అంటే రెండు గుణకాలు ఎలా కూడండి? ఇంకా సింపుల్గా చేయొచ్చు. 33 + 25 కూడితే ఎంత అండి? 58 మైనస్ ఉమ్మడి గుణకాల సంఖ్య ఎంత అండి? 8. సో దీన్ని 2 సార్లు చేయండి. సో 58 - 16 అంటే ఆన్సర్ ఎంత అండి? 42. ఇది కేవలం 2 మాత్రం ఉన్నప్పుడు వస్తుంది, 3 ఉన్నప్పుడు ఇది రాదండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కేవలం 2 ఉన్నప్పుడు మాత్రం వస్తుంది. మనం 3 కూడా చేద్దాం, 3 గుణకాలు ఉన్నప్పుడు కూడా చేద్దామండి. సో కేవలం 2 ఉన్నప్పుడు గుణకాలు మొత్తం కూడండి. వచ్చిన తర్వాత ఉమ్మడి గుణకాలు రెట్టింపు చేసి తీసేయండి. అంటే 58 2 ఎందులో 16, 58 × 16 పోతే ఎంత అండి? 42. ఇది కేవలం 2 అన్నప్పుడే వస్తుంది. మరి 3 అన్నప్పుడు ఏమొస్తుందంటే, 3 అన్నప్పుడు ఒక్కొక్క గుణకము 2 సార్లు పోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఒకసారి కలపాల్సి వస్తుంది. అది తర్వాత ప్రశ్నలో చూద్దాం. ఓకే, సో కేవలం అంటే కేవలం 3 కేవలం 4 అంటే కేవలం మాత్రమే తీసుకోవాలి. ఇది లేదా అన్నప్పుడు అది గుర్తుపట్టుకోవాల్సిన విషయం. మరి 2 కంటే ఎక్కువ సంఖ్యలు ఉన్నప్పుడు చూద్దాం. 2 కంటే ఎక్కువ సంఖ్యలు ఉన్నప్పుడు చూద్దాం. 2 కంటే ఎక్కువ సంఖ్యలు ఉన్నప్పుడు చూద్దాం. ఓకే, సో 2 కంటే ఎక్కువ సంఖ్యలను చూద్దాం. ఇదే ప్రశ్న. 1 నుండి 100 వరకు 3 లేదా 4 లేదా 5 గుణకాల సంఖ్య. ఓకే, 5 గుణకాల సంఖ్య ఎంత? ఓకే, ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే 3 గుణకాల సంఖ్య కనుక్కోండి. 3 గుణకాల సంఖ్య అంటే 100ని 3 చే భాగిస్తే వచ్చే భాగఫలం 33. ఓకే, నెక్స్ట్ 4 గుణకాల సంఖ్య. నెక్స్ట్ 4 గుణకాల సంఖ్య 100ని 4 చే భాగిస్తే వచ్చే భాగఫలం 25. నెక్స్ట్ 5 గుణకాల సంఖ్య. 100ని 5 చే భాగిస్తే వచ్చే భాగఫలం 20. ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనకు 3 లేదా 4 ఉన్నాడు కాబట్టి 100లో 3 మరియు 4 యొక్క ఉమ్మడి గుణకం మైనస్ 100లో 3 మరియు 5 గుణకం మైనస్ చేసేసి ఇక్కడ ఏం చేయాలంటే ఇది మైనస్ చేయాలండి, ఇది మైనస్ చేయాలి, ఇది మైనస్ చేయాలి. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 2 సార్లు వస్తుంది. అంటే ఇక్కడ 2 సార్లు 3 గుణకం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి, అదేవిధంగా 4 గుణకం 5 గుణకం 2 3 సార్లు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఏం చేయాలంటే 100ని 3 మరియు 4 మరియు 5 యొక్క ఉమ్మడి గుణకాలచే భాగించి వచ్చే భాగఫలాన్ని మనం కలపాలి. ఓకే, అర్థమైందండి? సో ఎగ్జాంపుల్ చూద్దాం. అవునా? సో 33 మైనస్ 100 3 మరియు 4 కాసాగు 12. 100ని 12 చే భాగిస్తే వచ్చే భాగఫలం 8 మైనస్ 3 మరియు 5 కాసాగు 15. ఓకే, సో 15 6 90 వచ్చే భాగఫలము 6. ప్లస్ తీసుకోవాలి, ఎందుకంటే ప్రతి విలువ మనకు 3 గుణకం 2 సార్లు బయటికి వెళ్ళిపోతుంది. ఒకే ఉమ్మడి గుణకం 2 సార్లు బయటికి వెళ్ళిపోతే మనకు తగ్గుతుంది. కాబట్టి మనము వీటి యొక్క 3 యొక్క ఉమ్మడి గుణకాలు కలపాలి. అంటే వీటి యొక్క కాసా ఎంత అండి? 60. 3 4 5 కాసా ఎంత అండి? 60. సో 60 కాబట్టి 61 60. సో ఎన్ని ఉంటాయండి? మనకు 1 ఉంటుంది. అవునా? ఎంత ఉందండి? 1 ఉంటుంది. ఇప్పుడు చూడండి, సో 33 + 1 34. 34 - 14 అంటే ఎంత అండి? 20. ఎంత అండి? 20 వచ్చింది. అవునా? 20 వచ్చింది. సో అదేవిధంగా మనం ఇక్కడ 4 చూద్దామండి. 4లో సేమ్ 100 / 3 and 4 మైనస్ 100 / 4 and 5 ప్లస్ 100 / 3 and 4 and 5. ఓకే, 4 and 5. సో చూద్దాం, మనకు 4 యొక్క గుణకాలు ఎన్ని ఉన్నాయండి? 25 ఉన్నాయి. 25 మైనస్ 3 4లో కాసా ఎంత అండి? 12. సో 100ని 12 చే భాగిస్తే వచ్చే భాగఫలం 8. 4 5 కాసాగు 20. 100ని 20 చే భాగిస్తే వచ్చే భాగఫలం 5 ప్లస్
3 4 5ల కాసాగు 60, 60లో ఒకసారి ఉంటుంది కాబట్టి 1. ఓకే, సో ఇప్పుడు తీసేయండి. తీసేసి వచ్చే విలువ మనకు ఇంపార్టెంటా? సో తీసేసి వచ్చే విలువ ఇంపార్టెంట్ అండి. సో 25 5 పోతే 20, 20 8 పోతే 12, అవునా? 12 + 1 13. ఓకే, 12 + 1 13. ఓకే, సో 25 5 పోతే 20, 20 8 పోతే 12, 12 + 1 13. ఇప్పుడు 5 గుణకాల సంఖ్య కనుక్కుందాం, అవునా? 5 గుణకాల సంఖ్య కనుక్కుందాం. 100/5 కాబట్టి గుణకాల సంఖ్య ఎంత వచ్చండి? 20. మైనస్ ఇక్కడ కూడా అంతండి, 100/3 మరియు 5 మైనస్ 100/4 మరియు 5 ప్లస్ 100/3 మరియు 4 మరియు 5 యొక్క ఉమ్మడి గుణకాలు. ఓకే, సో ఇక్కడ తీసేద్దామండి. సో 4 యొక్క 5 యొక్క ఉమ్మడి గుణకాలు 20 మైనస్ సో 3 మరియు 5 కాసాగు 15, 15 6లో 90 మైనస్ 20 కాబట్టి 25లో 100, ఇక్కడ 60 కాబట్టి 1 + 1. ఓకే, 20 5 పోతే 15, 15 + 6 16, 16 6 పోతే 10. సో ఇక్కడ మనకు వచ్చిన విలువ ఎంత అండి? 10 రావడం జరిగింది. సో అంటే ఇక్కడ గుణకాల సంఖ్య కేవలం 3 20 ఉన్నాయి, కేవలం 4 13 ఉన్నాయి, కేవలం ఇది 10 ఉన్నాయి. అంటే మొత్తము 20 + 10 30, 30 + 10 43. మొత్తం ఎన్ని ఉన్నాయండి? 43 ఉన్నాయి. ఓకే, మీరు ఇది తీసేయపోతే, ఇది కనుక తీసేయపోతే, ఇది కనుక తీసేయపోతే మీకు 3 గుణకాలు తగ్గుతాయి. అంటే 3 గుణకాలు మనము 2 సార్లు తీసేస్తున్నాం కాబట్టి మనకు అలా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది ఒకటి చిన్న గమనించాల్సిన విషయం. దాదాపు అన్ని ఎగ్జామ్స్లో కూడా 1 లేదా 2 వరకు అడుగుతున్నాడు, 3 అడగట్లేదు. ఒకవేళ అడిగితే మనకు చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో మీకు అర్థం కావాలని డీటెయిల్స్ స్టెప్స్ రావడం జరిగింది. ఎగ్జామ్లో డైరెక్ట్ 33 తీసేసి సింపుల్ అమ్మా. సో 3/4 ఎన్ని ఉన్నాయి? 12. అంటే 3 4 కాసాగు, 3 5 కాసాగు, 3 4 5 కాసాగు. అంటే 3 గుణకాలు తీసుకున్నప్పుడు కూడాలి, 2 2 గుణకాలు తీసుకున్నప్పుడు తీసేయాలి, 2 2 గుణకాలు తీసుకున్నప్పుడు తీసేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, చాలా వరకు 2 వరకు అడుగుతున్నాడు, 3 అడిగినప్పుడు మనం దాన్ని ఈ విధంగా సాధించాలండి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఉమ్మడి గుణకాలు చూద్దామండి. ఉమ్మడి గుణకాలు కనుక్కునే విషయం చూద్దామండి. ఉమ్మడి గుణకాలు అంటే కాసాగు గుణకాలు, కాసాగు గుణకాలు తీసుకోవాలి. ఓకే, ఉమ్మడి గుణకాలు అంటే ఏం తీసుకోవాలండి? కాసాగు గుణకాలు తీసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. 1 నుండి 500 వరకు, 1 నుండి 500 వరకు 3 మరియు 4 ఉమ్మడి గుణకాల సంఖ్య ఎంత? ఓకే, 4 ఉమ్మడి గుణకాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ 3 మరియు 4 అన్నాడు కాబట్టి 3 మరియు 4ల కాసాగు తీసుకుంటే సరిపోతుంది. 3 మరియు 4ల కాసాగు ఎంత అండి? 12. చలో 500ని 12 చే భాగించండి, వచ్చే భాగఫలం మన రైట్ ఆన్సర్. ఓకే, వచ్చే భాగఫలం మన రైట్ ఆన్సర్. 12 4 48, 48 అంటే 20. సో 12 1 12, వచ్చే భాగఫలం ఎంత అండి? మనకు 41. మనకు శేషంతో సంబంధం లేదు, కేవలం భాగఫలం అయితే తీసుకోవాలి. ఉమ్మడి అంటే కాసాగు తీసుకుంటే సరిపోతుంది, కేవలం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే 3 మరియు 4 ఉమ్మడి గుణకాలు ఎన్ని ఉంటాయండి? మనకు 41 ఉంటాయి. ఓకే, 41 ఉంటాయి. ఇంకో క్వశ్చన్ చూద్దామండి. 100 నుండి లేదా ఇంకా పెద్ద సంఖ్య తీసుకుంటే తీసుకోండి. 500 నుండి మనకు 1200 వరకు, 500 నుండి 1200 వరకు 3 మరియు 4 ఉమ్మడి గుణకాల సంఖ్య ఎంత? ఉమ్మడి గుణకాల సంఖ్య ఎంత? ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది సో ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు షార్ట్కట్ చెప్పిన కదండి, చివరి మైనస్ ప్రారంభం, చివరి మైనస్ ప్రారంభం. ఓకే, సో చివరి ఎంత ఉందండి? 1200 మైనస్ ప్రారంభం ఎంత ఉందండి? 500. ఓకే, డివైడెడ్ బై 3 మరియు 4 ఉమ్మడి గుణకం 12. ఇక్కడ వచ్చే భాగఫలానికి మనకు ఒక మ్యాటర్ చెప్పానండి. ఏంటి? ప్రారంభం అంటే ప్రారంభం కానీ చివరి కానీ భాగించినట్లయితే వచ్చే భాగఫలానికి 1 కలపాలండి, సరిపోతుంది. 1200 12 నిశ్శేషంగా భాగిస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా 1 కలపాలి. సో 1200కి 500 పోతే 700, డివైడ్ బై 12, వచ్చే భాగఫలం తీసుకుందాం, ప్లస్ ఆ భాగఫలానికి 1 కలపాలి. ఓకే, సో చూడండి, మీరు ఇలా రాసుకుంటే మీకు అర్థం, అంటే ఇలా రాసుకుంటే మీరు ఏం చేయరు, మర్చిపోతారు. కాబట్టి 1200 మైనస్ 500, 1200 భాగిస్తుంది కాబట్టి 1 కలపాను. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ గుర్తుంటుంది. ఇలా రాస్తే మర్చిపోతారు. ఆన్సర్లో మనకు 1 లేకుండా ఆప్షన్ కూడా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది. ఓకే, సో 12
5ల 60 100 మిగిలింది. సో 1296 ఒకటి కలపాలి కాబట్టి వచ్చిన ఆన్సర్ ఎంత అంటే మనకు 59. చూడండి ఆప్షన్లో 58 కూడా ఉంటుంది కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ 1200 భాగిస్తుంది కాబట్టి ఒకటి కలుపుతున్నాను. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. ఇది ఉమ్మడి గుణకాల సంఖ్య కనుక్కునే విధానం. ఓకే, మనము లేదా కనుక్కున్నాము, ఉమ్మడి కనుక్కున్నామండి. ఇప్పుడు మనం కారణాంకాలు కనుక్కుందాం. కారణాంకాలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. కారణాంకాలు అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, కారణాంకాల సంఖ్య కనుక్కుందాం. ఓకే, కారణాంకాల సంఖ్య. ఓకే, కారణాంకాల సంఖ్య కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఒకటే, మనము ప్రధాన సంఖ్యల నియమాన్ని ఉపయోగించాలి. ఎందుకు ప్రధాన సంఖ్యల నియమాన్ని ఉపయోగించాలి, ఇది మనము క్వశ్చన్ వేసుకోవాలండి. ఎందుకంటే ప్రతి సంయుక్త సంఖ్యని ఖచ్చితంగా ప్రధాన సంఖ్యల లబ్ధంగా మనము ఖచ్చితంగా రాసుకోవచ్చు. అండ్ ఒక ప్రధాన సంఖ్యకి మాత్రమే కేవలం 2 కారణాంకాలు ఉంటాయి, ఒకటి మరియు తనకు తానే. కాబట్టి నువ్వు కారణాంకాల సంఖ్య కనుక్కోవాలంటే దాన్ని ప్రధాన సంఖ్యల నియమంగా రాయాలి. సో ప్రధాన సంఖ్యల నియమం ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన సంఖ్యని ప్రధాన సంఖ్యల లబ్ధంగా తీసుకోవాలి. ఓకే, ప్రధాన సంఖ్య లబ్ధంగా తీసుకోవాలి. 2 వాటి ఘాతాలు తీసుకోవాలి. ఓకే, వాటి ఘాతాలు తీసుకోవాలి. సో మూడోది కారణాంకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఘాతము ప్లస్ 1 ఇంటూ ఎన్ని ఘాతాలు ఉంటే అన్నిటికీ +1 కలపాలి. ఎందుకు 1 కలపాలంటే సపోజ్ 2 పవర్ 5 ఉందమ్మా. సో అంటే 2 ఘాతం 5 ఉంది కాబట్టి 1. అంటే దీని అర్థం ఏంటంటే 2 అనేది ప్రధాన సంఖ్య, 2 5 సార్లు వస్తూ 2కి ఇంకో కారణాంకం ఉంటుంది. ఆ కారణాంకం ఏంటండి 1. అదేవిధంగా 3 ఘాతం మనకు 4 ఉందండి. సో లేదా ఒక 6 ఉంది అనుకుందాం. సో ఈ 6 తీసుకుంటూ 6కు 1 కలపాలి. ఎందుకు 6కు 1 కలుపుతున్నాం అంటే 3 అనేది ప్రధాన సంఖ్య, ఇది ఎన్నిసార్లు వచ్చింది మనకు 6 సార్లు వచ్చింది. దీనికి ఇంకో కారణాంకం ఉంటుంది, ఏంటది 1. కాబట్టి అదేవిధంగా ఇంకోటి సపోజ్ మనకు 7 వచ్చిందండి 2, అవునా, 7 2 సార్లు వచ్చింది, 7కి ఇంకో కారణాంకం ఉంటుందండి 1. 11 వచ్చిందండి, 11 ఘాతం 3, 11 3 సార్లు వచ్చింది, దీనికి ఇంకో కారణాంకం ఉంటుంది ఏంటండి 1. అంటే మనం 1 కలపాల్సిన నియమం ఏంటండి, ప్రతి ప్రధాన సంఖ్యకి ఇంకో కారణాంకం ఉండడం వల్ల 1 కలపాల్సి వస్తుందండి. ఓకే, ఇది గుర్తుపట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ప్రధాన సంఖ్యల ఘాతం సరి సంఖ్యలు అవుతాయో వాటి కారణాంకాల సంఖ్య బేసి సంఖ్య వస్తుంది. ఎప్పుడైతే ప్రధాన సంఖ్యల ఘాతం మనకు సరి సంఖ్య అవుతుందో మనకు కారణాంకాల సంఖ్య బేసి సంఖ్య అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ప్రధాన సంఖ్యల ఘాతం సరి సంఖ్య అవుతుందో దాన్ని ఖచ్చిత వర్గమూల సంఖ్య అంటాం. ఎప్పుడైతే కొన్ని ఘాతాలు సరి సంఖ్యలు అవుతూ కొన్ని ఘాతాలు బేసి సంఖ్యలు అవుతూ అట్లా ఉంటే అవి ఖచ్చిత వర్గమూల సంఖ్యలు కాదు, వాటికి సరి సంఖ్యలో కారణాంకాలు ఉంటాయి. అంటే 14, 16, 18, 20 అట్లా సరి సంఖ్యల రూపంలో వాటికి కారణాంకాలు ఉంటాయి. అండ్ ఇంకోటి ప్రతి సంయుక్త సరి సంఖ్యకి బేసి కారణాంకాలు ఉంటాయి, సరి కారణాంకాలు ఉంటాయి. ఓకే, ప్రతి సంయుక్త సరి సంఖ్యకి బేసి కారణాంకాలు ఉంటాయి, సరి కారణాంకాలు ఉంటాయి. అదేవిధంగా బేసి సంయుక్త సంఖ్యకి కేవలం బేసి కారణాంకాలు మాత్రమే ఉంటాయి, ఎక్కడ కూడా సరి కారణాంకాలు రావు. అక్కడ సరి కారణాంకాల సంఖ్య 0 వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సో దీనికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో 1 by 1. సో నెక్స్ట్ వీడియోలో కూడా ఈ మీకు కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కుంటాం, కారణాంకాల లబ్ధం ఎలా కనుక్కుంటాం, ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి, ప్రధాన సంఖ్యల ఘాతాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనము క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందామండి. థ్యాంక్ యూ.